నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. మూథల్ మండలం తరోడ గ్రామంలో బోనాల పండుగ, బాజా భజంత్రుల మధ్య శోభాయాత్ర నిర్వహించిన ఆడపడుచులు. కాటారంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ ని తనిఖీ చేసిన DMHO, అనుమతులు లేని వాటిపై చర్యలు తీసుకుంటామన్న డాక్టర్ సుధార్ సింగ్. కల్వకుర్తి సూర్యలత స్క్రీనింగ్ మిల్ కార్మికుల రిలే నిరాహార దీక్షలు. తమ న్యాయమైన డిమాండ్స్ వెంటనే అమలు చేయాలని డిమాండ్. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలి, లేని ఈడల కఠిన చర్యలు తప్పవన్న బీజేపీ నేత విజేందర్ రెడ్డి. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో తాళం వేసిన ఇంట్లో దొంగతనం, 12 తులాల బంగారం, ₹1,00,000 నగదు అపహరణ. ఇక నిర్మల్ జిల్లా మూతోల్ మండలంలోని తరోడా గ్రామంలో బోనాల పండుగను మహిళలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. బోనాల పండుగ పురస్కరించుకుని ఆడపడుచులు బోనాలతో బాజా భజంత్రుల మధ్య ప్రధాన వీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. గ్రామంలోని గ్రామదేవతల ఆలయం వరకు శోభయాత్ర కొనసాగింది. అనంతరం పోచమ్మ తల్లి గ్రామదేవతలకు ఆలయంలో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తెచ్చుకున్నారు. పండుగను పురస్కరించుకుని స్థానిక సర్పంచ్ శ్వేతా రవికిరణ్ గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు భండారి గంగాధర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. బోనాల పండుగను పురస్కరించుకుని గ్రామంలో సందడి నెలకొంది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీపై SFI సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరించి సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేసింది. వెంటనే స్పందించిన DMHO డాక్టర్ సుధార్ సింగ్ కాటారం మండల కేంద్రంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 9 హాస్పిటల్స్ ని తనిఖీ చేయగా 5 హాస్పిటల్స్ కు మాత్రమే అనుమతులు ఉన్నాయని తేలిందన్నారు. అనుమతులు లేని హాస్పిటల్స్ కి నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. హాస్పిటల్లో సరైన సౌకర్యాలు లేవని, శుభ్రత పాటించడం లేదని, వెంటనే వాటిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఇప్పుడు మరి చూసుకోమన్నప్పుడు ఏమైనా ఇన్పేషెంట్ ఉంటే చూసుకుంటారు. కాలు చేతులు ముందడానికి ఏమో గ్లూకోజులు పెట్టడానికి గ్లూకోజ్ ఎక్కించారు, డబ్బులు తీసుకుంటున్నారు. ఇక్కడ ఇక్కడ చిన్న ఏమేం చేస్తారు, ఎవరి దగ్గర లైఫ్ లైన్ లేదు. ఇన్స్పెక్షన్ పంపలేదు. గవర్నమెంట్ దవాఖానా పోయినావా? ఇక్కడ దవాఖానా ఉన్న సంగతి తెలుసా? ఎవరి మీద దవాఖానా అక్కడ ఉంది కదా. లక్ష్మణ్ అయితే ఎవరు మేనేజ్ చేస్తారు? వేయింగ్ మిషన్ అది పిల్లల డాక్టర్ ఎవరు ఆయన ఇక్కడ ఉంటాడు? తిరుపతి డాక్టర్. ఇంకా వస్తారు?
శాఖాధికారి మాటారంలో ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని అన్రిజిస్టర్డ్ హాస్పిటల్స్ నడుస్తున్నాయని పేపర్లో అండ్ డిఫరెంట్ ఛానల్లో వచ్చిన వార్తలను అనుగుణంగా ఒకసారి వెరిఫై చేయడానికి వచ్చినాము. అలాగే కొన్ని హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ కూడా అప్లోడ్ చేసినారు. అవి కూడా ఒకసారి ఇన్స్పెక్షన్ చేసుకొని వెళ్దామని మాటారం రావడం జరిగింది. ఇందులో భాగంగా 9 హాస్పిటల్స్ విజిట్ చేసినాము. ఒక 2 హాస్పిటల్ తప్పించి ఎక్కడ కూడా వైద్యాధికారులు అందుబాటులో లేరు. పేషెంట్స్ ఒక 2 హాస్పిటల్లో మాత్రమే ఇన్ పేషెంట్లకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ల్యాబ్స్ అవి కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు. తదుపరి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నీట్నెస్ మెయింటెనెన్స్ అండ్ హాస్పిటల్ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారంగా హాస్పిటల్ నడుపుతుంది. ఇక నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి సూర్యలత స్పిన్నింగ్ మిల్లో పనిచేస్తున్న కార్మికులు తమ న్యాయమైన డిమాండ్స్ ను బిల్లు యాజమాన్యం వెంటనే అమలు చేయాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ రిలే నిరాహార దీక్షలను కార్మిక నాయకులు సూర్యప్రకాష్ హాజరై కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాజమాన్యం గత 30 సంవత్సరాల నుంచి మిల్లులో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా వారి పట్ల కక్షపూరిత విధానాలు అవలంబించడం అన్యాయమన్నారు. గత నెల రోజుల నుంచి యాజమాన్యంతో చర్చలు జరిపినా అవి ముందుకు సాగడం లేదన్నారు. కార్మికుల న్యాయమైన కోరికలు నెరవేర్చాలంటే కార్మికులందరూ ఏకమైతే యాజమాన్యం దిగి వచ్చి కార్మికుల డిమాండ్స్ అంగీకరిస్తుందన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను అమలు చేయకపోతే సమ్మె చేస్తామని మిల్లు యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చామని తెలిపారు. 2018 ప్రకారం డిసెంబర్ నుంచి కూడా సూర్యప్రకాశ్ నాయకత్వంలో కొన్ని దఫాలుగా చర్చలు జరుపుతున్నా అసలు మేనేజ్మెంట్కు దున్నపోతుపోయిన వాళ్ళ గురించి చందంగా ఉంది తప్ప కార్మికుల సమస్యలు పట్టించుకున్న పాపాన అవుతలేదు. అయ్యా నువ్వు కాటన్ మిల్ కార్మికుల వల్లే ఇక్కడ మిల్లు నిర్మించుకున్నావు. గతంలో ఇప్పుడు ఊరుకొండ దగ్గర ఆ మిల్లు ఈ కాటన్ మిల్ కార్మికుల పక్షాన వీళ్ళ కష్టార్జితమే నువ్వు చేసుకోలేక నిర్మించుకుంటావు. నీకేమైంది? కొంచెం వాళ్ళు అడుగుతున్నావు మాత్రం నువ్వు సంపాదించిన వాటం మొత్తం కాదు, దాంట్లో కొద్ది శాతం వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడిగిన కోరికలను వెంటనే నువ్వు సమస్యను పరిష్కరించగలని తెలుపుతున్నావు. కార్మికుల నిజమైన కోరికలను యజమాన్యం మొండి వైఖరితోన ఈరోజు గత 30 సంవత్సరాల నుంచి చేసిన కార్మికులకు 13,700 రూపాయల జీతం ఇస్తూ బానిస బతుకుల్లాగా ఇలా 15 నుంచి 20-25 ఏళ్ళు పనిచేస్తే 10,000, 9,000, దాదాపు 11,000 యజమాన్యం అగ్రిమెంట్ అయిపోయి కూడా 2 సంవత్సరాల కాల వ్యవధిలో అగ్రిమెంట్ అయిపోతే కరోనా పేరు మీద ఎలక్షన్ల పేరు మీద కాలయాపన చేస్తూ ఈరోజు మొండిగా మేము ఇంతే ఇస్తాం, మాకు ఇంతకన్నా మా నుంచి కాదు, మేము చేయలేము, మేము మాతో కాదని మొండిగా వ్యవహరిస్తూ మేము ఇచ్చిందే మీరు తీసుకోవాలి, మాకు అంతకన్నా ఎక్కువ మేము ఇవ్వము అనే విధంగా మొండిగా వ్యవహరిస్తూ తప్పని పరిస్థితుల యజమాన్యం మెడలు వంచాలంటే పోరాటమే మార్గమని ఈరోజు రిలే నిరాహార స్టార్ట్ చేయడం 3వ రోజు. ఈ 3వ రోజు నుంచి తప్పదనుకుంటే సమ్మె వరకు కూడా ఆల్రెడీ స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాదాపు నెల రోజులు గడుస్తుంది. చర్చలు సానుకూలంగా ఉంటాయనే ఆశతోన వెయిట్ చేయడం జరుగుతుంది. తప్పదనుకుంటే తప్పదు. ఈ 10 తారీఖు నాడు జాయింట్ కమిషనర్తో మీటింగ్ డేట్ ఇచ్చారు. ఆ లోపల చర్చలు ముగిస్తే సరిపోయే, తప్పదు. లేకపోతే జాయింట్ కమిషనర్ గారు తన చర్చలు సానుకూలంగా రాకపోతే ఖచ్చితంగా పోరాటంలో అమర నిరాహార దీక్షకైనా సరే లేదంటే పూర్తి స్థాయిలో మిల్లు బంద్ చేసైనా మా న్యాయమైన కోరికలను తీర్చే వరకు యూనియన్ పోరాటంలో ముందుంటుందని తెలియజేస్తూ అవకాశం. నాగర్ కర్నూలు జిల్లా వెల్దాండ మండలంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు ఎన్నం విజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం విజేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరాముడిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని ఎడల కఠిన చర్యలు తప్పవని విజేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ బంధుమిత్రులు నల్ల రిబ్బన్ ధరించి శ్రీరామ భజనలు చేసి నిరసన తెలిపారు. खबरदार 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 राम नामम राम नामम
రమ్యమైనది రామనామం రమ్యమైనది రామనామం రసమైనది రామనామం రమ్యమైనది రామనామం రస్యమైనది రామనామం విడవకూడదు రామనామం మరువకూడదు రామనామం రామయ్య కానీ ప్రజల నుండి ప్రతి ఒక్క మానవుని 10 ఇంటి నుండి 10 రూపాయలు చొప్పున ఈ రోజు ఒక చందా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అన్ని పార్టీలు అన్ని వర్గాలు అందరు హిందూ బంధువులు ఇవ్వడం జరుగుతుంది. కానీ కొందరు వ్యక్తులు దీన్ని మన రాముని ఆరాధన దైవం అనేటువంటి రాముని విమర్శించడం తగదు. వాళ్ళు మరి హిందూ మతంలో జన్మించారా లేకపోతే పరాయి మతాల్లో జన్మించారా ఎవరికి తెలియలే ఇక్కడ పోతుంది. దానికి మేము ఒక నిరసన కార్యక్రమాన్ని ఈరోజు పార్టీ నిర్ణయం ప్రకారం చేయడం జరుగుతుంది. ఎలాంటి రాస్తారోకలు కానీ ఎలాంటి దిగ్బంధం అయినటువంటి కార్యక్రమాలు కాదు, నిరసన కార్యక్రమం చేసుకుంటూ అదే విధంగా ఒక భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇది నిరసన అనేది వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఇకపైన వీళ్ళు ఇలాంటి ప్రచారం చేస్తూ ఇలా మా దైవం అనేటువంటి రామమూర్తి పైన మాట్లాడితే వారిపై కఠినమైన చర్యలు ఉంటాయి. ఈ మనం హిందూ బంధువులందరూ కూడా అయోధ్యకు పోయినటువంటి కరసేవకులందరూ కూడా వచ్చి నీ ఇంటి కాదు నువ్వేడున్నా ఖబర్దార్ గుర్తించుకోండి చల్లా ధర్మారెడ్డి గారు, అదేవిధంగా ధర్మారావు గారు క్షమాపణ చెప్పి నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో 12 తులాల బంగారం, ₹1,00,000 డబ్బు దొంగిలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ₹1,70,000 6 ఉంగరాలు. మొత్తం ఎంత అయింది బంగారు? మొత్తము 10 చిల్లర అవుతుంది. 10 చిల్లర. బిస్కెట్లు 3 బిస్కెట్లు, ఒక నెక్లెస్ 2 తులాలు, అమ్మ వరకు 6 తులాలు. ఇంకా పైసలు 1,70,000 మీ అంటే ఎప్పుడు నిన్న జరిగింది? అది ఇప్పుడు జరిగింది నాకు తెలియదు. నేను శనివారము 5 గంటలకు పోయినా. ఎప్పుడు వచ్చారు? శనివారం పోయిందా ఆదివారం నైట్లో పోయిందా. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా మూతల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడడం తగదని ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భూమేష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పరకాల ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి గారు అయోధ్య రామ మందిర నిర్మాణంపై నిధి సేకరణపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ అనుచిత వ్యాఖ్యలు వెంటనే రిటర్న్ తీసుకొని
యావత్ హిందూ బాంధవులందరికీ క్షమాపణ చెప్పాలా. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై దాడి చేసినటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలా. ధర్మం కోసం పార్టీ కోసం పనిచేసేటువంటి బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని నేను ముదోల్ మండల బీజేపీ శాఖ తరఫు నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఏదైతే చారిటబుల్ ట్రస్ట్ అని పేరుతో అలాగే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి అరుచులు కూడా జనగామలో మరియు అలానే ఆర్మూర్లో రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అని డూప్లికేట్ రసీదులు చేసి మరి అక్రమ వసూలు చేస్తున్నారు. దానిపై మాట్లాడాల్సిన పరకాల ఎమ్మెల్యే మరి ఏదైతే తీర్థక్షేత్ర ట్రస్ట్ జనజాగరణ సమితి సభ్యులపై మాట్లాడడం అలాగే మోడీపై విమర్శించి మాట్లాడడం ఇది ఎంతవరకు సబబు? ఏదైతే అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందో ట్రస్ట్ ద్వారా రామాలయం నిర్మాణం చేపట్టాలని అదేవిధంగా చేపడుతున్నప్పటికీ కూడా కావాలని ఒక ఎంఐఎం ఓట్ల కొరకే ఒక ముస్లింలను మభ్యపెట్టడానికే ఈ విధంగా మాట్లాడి ఓట్లను మలుచుకోవాలని చూస్తున్నాం. కానీ ఒకటే ఈరోజు మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు మరి ఏదైతే ముస్లిం మతాలు ముస్లిం మహిళలు కూడా నిధి సేకరణలో పాల్గొని జనజాగరణలో పాల్గొని ఇలా భవ్య రామ మందిర నిర్మాణానికి తోడ్పడుతున్నారు. కానీ మీలాంటి ఏదైతే లుచ్చ రాజకీయం చేసే రాజకీయ నాయకులు మరి మీరు మాత్రం ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు? మీరు ఒక సభకు పోయిన విషయంలో ఏ విషయంలో అదే విషయం మాట్లాడాలా? రామ మందిర నిర్మాణం గురించి మాట్లాడే హక్కు మీకు ఏమున్నది? మీరు ఎందుకొరకు మాట్లాడతారు? నిధి ఎక్కడ పోతుందని మాట్లాడుతున్నారు? ఒక్కసారి అడగండి మీ ఆర్మూర్ ఎమ్మెల్యే గారిని. అలాగే ఏదైతే ఇప్పుడు జనగామలో చారిటబుల్ ట్రస్ట్ అని ఏదైతే ఏర్పాటు చేసి వసూలు చేస్తున్నారో వాళ్ళని అడగండి. దీనిపై వెంటనే కేసీఆర్ గారు స్పందించి ఈ ఎమ్మెల్యేలు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళకు వెంటనే ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా. అప్పుడే ఈ హిందూ ధర్మాలు ఈ హిందూ బాంధవులు అందరూ మీ పార్టీ ఎంఐఏకు తొత్తుగా మారి మీరు ఈరోజు ఈ విధంగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాం. దీనిపై సరైన క్లారిటీ ఒకవేళ ఇవ్వకపోతే మరి రాష్ట్రం మొత్తం కూడా మేము బంద్కు పిలుపునిస్తాం. మీరు ఒక పరకాలనే మేము బంద్ పిలిపించారు కానీ మేము యావత్ దేశం కూడా బంద్కు మొండి వైఖరిని వెంటనే మానుకోవాలి. మాల్కోని ఎడల మీకు మాత్రము ఈ హిందూ జనజాగరణని రామభక్తులు కావచ్చు హనుమాన్ భక్తులు కావచ్చు అన్ని హిందూ సంఘటన శక్తులందరూ మీకు బొందబెట్టే సమయం కూడా ఆసన్నమైందని మేము ఈరోజు ముదోల్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాం, నిరసన వ్యక్తం చేస్తున్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ ఆదిలాబాద్ పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మోదీ బడ్జెట్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బండి దత్తాత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పెట్టుబడిదారి అనుకూలమైన బడ్జెట్ అని, పేద మధ్యతరగతి ఉపయోగపడే బడ్జెట్ కాదని తెలిపారు. ఇప్పటికైనా పునరాలోచించి ఆదిలాబాద్ జిల్లాకు న్యాయం జరిగేటట్లు చూడాలని ఆదిలాబాద్ ఎంపీని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రి, సంగెపు బోరన్న, లంక రాఘవులు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆత్ర నాగేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కపిల్, సిఐటియు నాయకులు బొజ్జ ఆసన్న, గిరిజన సంఘం నాయకులు మయూరి ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అనుకూలంగా పేదలకు మధ్య తరగతి వర్గాలకు వ్యతిరేకంగా ఈ బడ్జెట్ అనేటువంటిది వచ్చింది. ధరలకు అనుకూలంగా అయినటువంటి విషయాల్లో ఏమాత్రం జోక్యం తీసుకోకుండా ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలను మరింత పెంచడం అనేటువంటి జరిగింది. వ్యవసాయ రంగానికి ఆశపడ్డ పోరాటం జరుగుతున్నటువంటి వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో కనీసం న్యాయం జరుగుతుందనేటువంటి ఆశించినటువంటి రైతు సోదరులని రైతుల్ని విస్మరించినటువంటి పరిస్థితిలో ఈ బడ్జెట్ అనేటువంటిది ఉంది. 1,38,000 కోట్లు ప్రకటించి వ్యవసాయ రంగంలో 3 లక్షల కోట్లు అనేటువంటిది చెప్పడం అనేటువంటిది శోచనీయం. అందుకనే ఈ బడ్జెట్ని పూర్తి స్థాయిలో పేద ప్రజలకు వ్యతిరేకం ఉన్నటువంటి బడ్జెట్ని ఈ యొక్క ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. జిల్లాకు సంబంధించినటువంటి అంశాలు ఈ బడ్జెట్ చూసుకున్నట్లయితే రైల్వే మార్గం విషయంలో హైదరాబాద్ ఆర్మూరు మధ్య రైల్వే మార్గం విషయంలో కానీ, రైల్వే బ్రిడ్జి విషయంలో కానీ, అదేవిధంగా సీసీఐ పునరుద్ధరణ విషయంలో కానీ, ఏదైతే గుంటూరులో
ఐటీడీఏ విశ్వవిద్యాలయం విషయంలో కానీ కేంద్ర విశ్వవిద్యాలయంలో కానీ వెనుకంజ వేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈరోజు తెలంగాణకే అన్యాయం చేసింది. తెలంగాణ కాకుండా ఆదిలాబాద్ కూడా పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నటువంటి ఆ రకంగా కూడా ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం శోచనీయం. అందుకంటే రహదారుల విషయంలో కానీ, రైల్వే మార్గంల విషయంలో కానీ, విద్యా వైద్యం విషయంలో కానీ, ఏ రకమైనటువంటి వ్యవసాయ రంగం విషయంలో కానీ, ఏ రకమైనటువంటి ప్రజలకు ఉపయోగం లేనటువంటి పెట్టుబడిదారులకు ఉడిగే. భారతీయ జనతా పార్టీ లింగోజిగూడ డివిజన్ అధ్యక్షుడు రాచమల్ల విజయభాస్కర్ ఆధ్వర్యంలో ఎస్బీహెచ్ కాలనీ చౌరస్తాల నుంచి రింగ్ రోడ్ మీదుగా మెట్రో స్టేషన్ ఎస్బీఐ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాచమల్ల విజయభాస్కర్ మాట్లాడుతూ రామమందిరపై రామభక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చల్లా ధర్మారెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని, అక్రమంగా అరెస్ట్ చేసిన భారతీయ జనతా పార్టీ రామభక్తులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఆఫీస్పై దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువ మోర్చా నాయకులు ఆకల పవన్ గౌడ్, నియోజకవర్గ ఎస్సీసీఎల్ కన్వీనర్ గుండె కిరణ్ కుమార్, మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్, యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సంఘ్ పరివార కార్యకర్తలను 43 మందిని అరెస్ట్ చేసి నిన్న రిమాండ్ పంపడం జరిగింది. అదేవిధంగా రామభక్తుల మీద టీఆర్ఎస్ నాయకులు విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేసి భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని నిలిపిపెట్టడం జరిగింది. కానీ టీఆర్ఎస్ నాయకులను ఎవరిని కూడా ఈరోజు అరెస్ట్ చేయలేదు. దానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ సంఘ్ పరివార ఆధ్వర్యంలో లింగోజిగూడ డివిజన్ ఎస్బీహెచ్ కాలనీ చౌరస్తా నుంచి రింగ్ రోడ్ మెట్రో స్టేషన్ నుంచి చౌరస్తా వరకు శాంతియుతంగా నిరసన కార్యక్రమం జరిగింది. ఈరోజు మనం ప్రశ్నిస్తున్నాం, సంఘ్ పరివార్ని, భారతీయ జనతా పార్టీని అకౌంటబిలిటీ అడుగుతున్నారు. అకౌంటబిలిటీ అడిగే హక్కు, ధైర్యం టీఆర్ఎస్ నాయకులకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు అకౌంటబిలిటీ మాట్లాడితే కాళేశ్వరం ప్రాజెక్టు మీద లెక్క చూపించండి, మిషన్ భగీరథ మీద లెక్క చూపించండి, డబుల్ బెడ్రూమ్ల మీద లెక్క చూపించండి. ఆర్ఎస్ఎస్ ని, భారతీయ జనతా పార్టీని అకౌంటబిలిటీ అడిగే హక్కు మీకు లేదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో నిజమైన నిజాయితీ అయిన పార్టీ ఏదైతే ఉంది అంటే భారతీయ జనతా పార్టీ. ప్రతి ఒక్క రూపాయి, ప్రతి 10 రూపాయల నుంచి 100 రూపాయల వరకు మేము వసూలు చేస్తున్న డబ్బు ప్రతిరోజు అకౌంట్లో వేస్తూ డైరెక్ట్ రామ జన్మభూమి ట్రస్ట్కి వెళ్తుంది. ఈ విషయంలో ఎలాంటి సంకోచం లేదని భారతీయ జనతా పార్టీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంతమంది కార్యకర్తలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ మన నియోజకవర్గ మన డివిజన్ కార్యదర్శి గణేష్ గారిని మాట్లాడవచ్చు. ఈ నిరసన కార్యక్రమం శాంతియుతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం దేనికోసం అంటే వరంగల్ వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం ఇప్పాయిపల్లి వద్ద జనవరి 26 రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాన్ని హత్యగా పోలీసులు తేల్చారు. కుల్కచెర్ల మండలం గుడ్డి రుఖ్యా తండాకు చెందిన పాత్లవతరాజు, కాడావతరాజులో బైక్పై వెళ్తుండగా బ్లాక్ కలర్ స్కార్పియో ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు కుల్కచెర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాత్లవతరాజు మృతి చెందాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న కాడావతరాజు వద్ద పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేయగా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. మొదట రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల విచారణ అనంతరం హత్య కేసుగా నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాలను పరిగి డీఎస్పీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. తేదీ 26 జనవరి 2021 నాడు ఇప్పాయిపల్లె గ్రామం గేటు మరి గుడ్డిరుఖ్య ఈ ప్రాంతంలో అంటే కుల్కచెర్ల మండలము ఇప్పాయిపల్లె గుడ్డిరుఖ్య ఈ మధ్యలో మెయిన్ రోడ్ మీద మధ్యలో ఒక యాక్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగింది. సో యాక్సిడెంట్ ఇన్సిడెంట్లో ఇప్పాయిపల్లె గ్రామస్తుడు ఏదుల కృష్ణ అయినా దరఖాస్తు ఇచ్చాడు. ఏమనంటే మోటార్ సైకిల్ మీద వెళ్తున్నటువంటి 2 వ్యక్తుల్ని వెనుక నుంచి వచ్చిన ఒక వెహికల్, ఒక 4-వీలర్ వెహికల్ యాక్సిడెంట్ ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పేసి మనకు దరఖాస్తు రావడం జరిగింది. రాజు ఈ పాత్లవతరాజు చనిపోవడంతో మరి హత్య కేసుగా దాన్ని మళ్ళీ ఆల్టర్ చేసి పరిగి సిఐ లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో ఈ కేసు పరిశోధన చేపట్టడం జరిగింది. సో ఇవ్వడం జరిగింది. చించల్పేట లిమిట్స్లో 2/2/2021 రోజు చింతలపేట లిమిట్స్లో పట్టుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొన్ని నేర్చుకున్నటువంటి పాత కక్షలు, ల్యాండ్ డిస్ప్యూట్స్, ఈ విధంగా ఆయన తర్వాత ఒక
వివాహేతర సంబంధం కూడా ఇవన్నీ కూడా ఇరు వర్గాల మధ్యలో అంటే చనిపోయిన డిసీజ్ మధ్యన ఈ వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా వీడియో వైరల్ కేసు కానీ వెంకటేశ్వర కూడా యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. సంవత్సరాల నుంచి సేమ్ విలేజ్ ఒకే లొకాలిటీ కూడా వీళ్ళు ప్లాన్ చేసి డైరెక్ట్గా కనుక చేసినట్లయితే ఒకవేళ అనుకున్నట్టుగా సక్సెస్ కాకపోతే వాళ్ళు ఈజీగా దొరికిపోతారనేది ఒక కారణం. దాని తర్వాత ఆ ఊర్లో చనిపోయినటువంటి వ్యక్తికి ఎక్కువ బలగము. కరీంనగర్ జిల్లా ఓదెల మండలం జీలకుంటకు చెందిన బీజేపీ సీనియర్ కార్యకర్త కోమల్ రెడ్డి పత్తి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు జమ్మికుంట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మాజీ ఎంపీ వివేక్ ఆసుపత్రి చేరుకొని కోమల్ రెడ్డిని పరామర్శించారు. కేసీఆర్ వివక్ష చూపించాడు. సన్న ఓట్లు వేయమన్నాడు. సన్న ఓట్లు వేసిన తర్వాత ముఖ్యమంత్రి బోనస్ ఏదైతే ఇవ్వాలో రైతులకు ఎందుకు ఇవ్వలేదు? ముఖ్యమంత్రి అహంకారంతో మీరు ఏది నేను పంట వేయాలో అదే వేయాలని చెప్పి రైతులకు నష్టం చేసినాడు. 5 బస్తాలు సుమారు మ్యాక్సిమం 40 బస్తాస్ సన్న వడ్లతో వచ్చినాయి. దొడ్డు వడ్లతో 60 బస్తాలు మన రైతులకు వచ్చే ఏదైతే ఆదాయం ఉన్నదో ఆ ఆదాయం అంతా కూడా నష్టపోయిన రైతులు. నీళ్ళు ఇచ్చినారు ముఖ్యమంత్రి అంటున్నారు, మర్చిపోయినారు ఇన్ని కోట్లాది కమిషన్లు ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్స్లో కేసీఆర్ కమిషన్లు దొబ్బినాడు. ఆ పైసలు మొదలు మళ్ళీ తెలంగాణ ఖజానాకి మళ్ళీ తిరిగి వాపస్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నేడు బీజేపీ ఆధ్వర్యంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక ఎన్టీఆర్ చౌక్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ వెంటనే చల్లా ధర్మారెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వాళ్ళకు ఉన్నటువంటి ఓపికను మీరు పరీక్ష చేయాలనుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. హిందూ ధార్మిక సంస్థలు కించపరిచే విధంగా మాట్లాడుతారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ నాయకులారా ఈ రకంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడితే బయట తిరగడం కష్టమైతుంది. ఆయన హిందూ వ్యతిరేకంగా మాట్లాడిందని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరసన తెలియడానికి వెళ్తే పోలీసులతో లాఠీ చార్జ్ చేసి మహిళలని చూడకుండా కూడా 45 మంది భారతీయ జనతా పార్టీ నాయకులపై నాన్ అవైలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి తతంగానే అంతా కూడా హిందూ బంధువులంతా కూడా గమనిస్తా ఉన్నారు. మీ వైఖరి ఈ రకంగానే ఉంటే రాబో రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా గడప దాటి బయటకు రావాలంటే ఆలోచించాల్సి వస్తుంది. దేవుని విషయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఈ రోజు 500 సంవత్సరాల తర్వాత భవ్య మందిర నిర్మాణం అవుతున్నది. ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా సంతోషపడుతున్నారు. అయోధ్యలో రాముని మందిరం కట్టుకుంటున్నామని అందరూ సంతోషపడుతున్నటువంటి సమయంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు మొత్తం హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. కాబట్టి వెంటనే చల్లా ధర్మారెడ్డిని ఎమ్మెల్యే సభ్యత్వం నుండి బర్తరఫ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
మోథల్ మండల తరోడ గ్రామంలో బోనాల పండుగ బాజా భజంత్రిల మధ్య శోభాయాత్ర నిర్వహించిన ఆడపడుచులు. కాటారంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ ను తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ అనుమతులు లేని వాటిపై చర్యలు తీసుకుంటామన్న డాక్టర్ సుధార్ సింగ్. కల్వకుర్తి సూర్యలత స్పిన్నింగ్ మిల్ కార్మికుల రిలే నిరాహార దీక్షలు. తమ న్యాయమైన డిమాండ్స్ వెంటనే అమలు చేయాలని డిమాండ్. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలి, లేని ఎడల కఠిన చర్యలు తప్పవన్న బీజేపీ నేత విజేందర్ రెడ్డి. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో తాళం వేసిన ఇంట్లో దొంగతనం, 12 తులాల బంగారం, ₹1,00,000 నగదు అపహరణ. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.